హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఇప్పుడు నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేసి దుర్గామాత అండి. మేము రెగ్యులర్గా గత 10 సంవత్సరాలుగా ఈ గుడికి వెళ్తున్నామన్నమాట. అమ్మవారి గుడికి. గుడి ఎక్కడ ఉంది అంటే మన కొండాపూర్ హైటెక్ సిటీ ఏఎంబి మాల్. మన సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏఎంబి మాల్ తెలియదంటూ ఏమీ లేదండి. ఏఎంబి మాల్ పక్కనే ఉంటుందన్నమాట. గుడి అండ్ ఏఎంబి మాల్ రెండు పక్క పక్కనే ఉంటాయి. మనం అమ్మవారి గుడికి రావాలి అంటే ఏఎంబి మాల్లో నుండే రావాలి అనమాట. అంటే సరస్ సిటీ మాల్ అనమాట. కొందరికి ఏఎంబి మాల్గా తెలుసు, కొందరికి సరస్ సిటీ మాల్గా తెలుసు అనమాట. పరిచయం అనమాట. గుడి మాత్రం అమ్మవారి మాత్రం చాలా మహిమగల అమ్మవారండి. 300 సంవత్సరాల కాలం నాటి విగ్రహమట పుట్టలో దొరికిందంట. 2004లో పుట్ట మీద ప్రతిష్టాపన చేశారంటండి. నాకు అక్కడ పంతులు గారిని నేను అడిగి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. చూడండి, ఇది మనం నమ్మకంగా మనస్ఫూర్తిగా నమ్మకంతో మొక్కి కోరుకుంటే లేట్ అయినా సరే అండి తప్పకుండా నెరవేరుతుంది. అంత మహిమగల అమ్మవారు అనమాట. మేము 10 సంవత్సరాలుగా వెళ్తున్నామంటే ఇక అర్థం చేసుకోవాలి. ఎప్పుడో పెట్టేదాన్ని, కాకపోతే అంత డెవలప్ అవ్వలేదు. చుట్టూ గుట్టలు, కంపెనీలు లేవు, చెట్లు వచ్చే ఛాన్సే లేదండి. చాలామంది ఏరియాకి వచ్చేవాళ్ళు కాదనమాట. ఇక్కడ ఉండే జనాలు తప్ప ఎవరు ఉండరు. చుట్టూ అసలు ఇండ్లే ఉండేవి కాదు. ఇప్పుడిప్పుడే గత 3 సంవత్సరాలుగా అపార్ట్మెంట్స్, కంపెనీలు, మాల్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుందంట ఎంట్రన్స్. చూడండి, ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది. ఇదంతా ఖాళీ ప్లేస్, రాళ్ళు, మొత్తం రాళ్ళు ఉండేవి. చూడండి, ఈ విధంగా ఖాళీ ప్లేస్. ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ చేశారండి. చూడండి, ఇది ఏఎంబి మాల్ నుంచి చూపిస్తుంది. దాని పక్కనే అంటే బ్యాక్ సైడ్కి వస్తుంది. బ్యాక్ సైడ్ టెంపుల్ వస్తుంది. మనం ఈ టెంపుల్లోకి రావాలంటే నేను చెప్పాను కదా, సరస్ సిటీ మాల్లో నుండి అంటే ఏఎంబి మాల్లో నుండి టెంపుల్లోకి రావాలి. వీళ్ళు ఇక్కడ ఆవులను కూడా సాకుతున్నారండి. మనం ఏదైనా పెట్టాలి అనుకుంటే ఇక్కడ ఆవులకు పెట్టొచ్చు అనమాట. వీళ్ళు ఎలాంటి అబ్జెక్షన్స్ చెప్పరు. గత మేము వస్తున్నప్పటి నుండి 10 సంవత్సరాలుగా మాకు ఒకే ఒక పంతులు గారు టచ్లో ఉంటారండి. ఆయన 10 సంవత్సరాలు, అంతకుముందు ఎప్పుడున్నారో తెలీదు, 10 సంవత్సరాల నుండి అయితే ఇదే గుళ్ళో ఉంటారనమాట. చాలా ఓపికగా మనం ఏది అడిగినా వాళ్ళు సమాధానం చెప్తారండి. ఎలాంటి అబ్జెక్షన్స్ చెప్పరు. నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో తీసి పెట్టాలి అనుకున్నాను. ఇన్ని రోజులకి నాకు ఆ ఛాన్స్ దొరికిందనమాట. గజస్తంభం కూడా స్థాపించి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. చూడండి, ఈ అమ్మవారు మాత్రం ఫస్ట్ ఈ అమ్మవారే అనమాట. ఇక్కడ ఉండే గుడి ఆపోజిట్లోనే దుర్గామాతని నిలబెట్టారనమాట. చూడండి, ఆపోజిట్లోనే. ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. నేను చూపిస్తున్నాను మీకు. చాలా డెవలప్ చేశారండి గుడిని. అప్పుడు ఇదంతా లేదనమాట. ఓపెన్ ప్లేసు, మట్టి, మొత్తం మట్టి అనమాట. ఇప్పుడు టైల్స్ వేశారు. మంచిగా పెద్ద పెద్ద డోర్లు పెట్టారనమాట. ఇలా చూడండి, పిల్లర్స్ కూడా పెట్టారు. గాజులతో ఇలా అలంకరించారు. ఇయర్కి మంత్స్కి చాలా డెవలప్ అవుతున్న గుడి అనమాట. చూడండి, అమ్మవారిని చూపిస్తున్నానండి మీకు కొంచెం దగ్గరలో. ఎలాంటి అబ్జెక్షన్స్ చెప్పారండి వీళ్ళు. చాలా మంచి వాళ్ళు. ఇక్కడ ఉన్న పంతులు వాళ్ళు కూడా. నేను చెప్పాను కదా, మేము వెళ్తున్నప్పటి నుండి ఒక పంతులు గారు ఉన్నారు, హరి గారు ఆయన పేరు. మనం ఇప్పుడు వెళ్ళినా ఆయనని మంచి ఓపికతో సమాధానం చెప్తారనమాట. ఈ విధంగా నేను ఇది తీసుకుంటానంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చాడు ఆయన. చూడండి, త్రిశూలం పైన అమ్మవారిని చక్నంగా చెక్కారనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక గుంతలో ఉండి అందులో త్రిశూలాన్ని చెక్కారనమాట. చూడండి, ఈ విధంగా మట్టి ఉండేదండి ఇక్కడ స్టార్టింగ్లో. ఇప్పుడు చాలా డెవలప్ చేశారు గుడిని వచ్చేసి. చెప్పాను కదా, మంత్స్కి ఇయర్స్కి చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్న అమ్మవారు అనమాట. ఇంతకుముందు చాలామందికి తెలియదు ఇక్కడ ఒక గుడి ఉంటుందా అన్న విషయమే తెలియదు అనమాట. అంత లోపలికి ఉంటుంది. కానీ ఏఎంబి మాల్ దగ్గరికి వచ్చిన తర్వాత దుర్గామాత గుడి అంటే ఎవరైనా చెప్తారండి. ఇప్పుడు పాపులర్ అవుతున్న గుడి అనమాట. చాలా మహిమగల గుడి. ఎవరి నమ్మకం వాళ్ళదండి. మనం గత 10 సంవత్సరాలుగా మేము వెళ్తున్నామంటే ఎంత మహిమ ఉంటే లేట్ అయినా సరే అండి, మనం కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అమ్మవారి దగ్గర. అంత మహిమగల అమ్మవారు అనమాట. ఏదైనా నమ్మకాన్ని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్.